విజయ ట్విన్స్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసి నా ఫుల్ డే వ్లాగ్ చూపిస్తాను. పొద్దున్నే వచ్చేసి మా పిల్లలు నిద్ర లేవగానే ముందు రోజు హోంవర్క్ రాసుకోకపోతే ఇంకా హోంవర్క్ రాసుకుంటున్నారు వాటర్ తాగి. నేను కూడా వాటర్ తాగుతూ కూర్చున్నాను. నేను ముందు రోజే అంట్లు కడుక్కోవడం ఇలాంటివి చేసుకుంటాను కాబట్టి కొంచెం వాటర్ తాగడానికి నిదానంగా టైం ఉంటుంది. లేకపోతే అసలు టైం ఉండదు. అయితే పొద్దున్నే గాజుల బండి ఇవన్నీ వస్తే క్లిప్‌లు అయితే తీసుకున్నాను. జుట్టు మొత్తం ముడేసుకోవడానికి. నాతో పాటు మా పిల్లలకి కూడా ఈ మధ్య కొంచెం జుట్టు బాగానే పెరిగింది కాబట్టి వాళ్ళిద్దరికి కూడా చెరొకటి తీసుకున్నాను. స్నానం చేసేటప్పుడు పెట్టడానికి అని చెప్పి ఒక్కోటి రూ. 15 అంట క్లిప్‌లు. ఇంక ముందు రోజు నైటే అంట్లు కడుక్కొని స్టవ్ దగ్గర అంతా మొత్తం క్లీన్ చేసుకొని పడుకుంటాను. అది బాగా అలవాటైంది. ఇంతకుముందు ఎవరైనా ఇట్లా ముందు రోజే నైట్ క్లీన్ చేసుకుంటా ఉంటే అబ్బా ఎట్లా ఒళ్ళయిద్ది అన్నం తిన్న తర్వాత నైట్ పడుకోబోయే ముందు ఎటకాడ బుద్ధి అనుకుంటాను కానీ నాకు కూడా ఈ మధ్య బాగా అలవాటైంది. పడుకునేటప్పుడు మొత్తం క్లీన్ చేసుకుంటేనే బాగా నిద్ర వచ్చిద్ది హాయిగా. మరుసటి రోజు కూడా హాయిగా అనిపించిద్ది పొద్దున్నే వంట స్టార్ట్ చేసేటప్పుడు. ఇంకా 2 రోజుల నుంచి ఇడ్లీ పిండి ఉంటే అదే తింటున్నాము. ఇడ్లీ వేసుకొని తింటున్నాము. ఇంకా మళ్ళీ మూడో రోజు కూడా ఇడ్లీ ఎందుకులే ఇంకా బోర్ కొట్టిద్ది తినరేమో అని చెప్పి వాళ్ళు బాగానే తింటారు కానీ నాకే ఇన్ని రోజులు ఇడ్లీ తినబుద్ధి కాక ఇంకా బోండాలు వేసాను. అది కాక ఇడ్లీ పిండితోటి బోండాలు భలే ఉంటాయి. దోస పిండి కన్నా కూడా దోస పిండితోటి వేస్తే ఇంకా కొంచెం గట్టిగా లేకపోతే ఆయిల్ పీల్చుకోవడం అలా అనిపిస్తాయి కానీ ఇడ్లీ పిండితో చాలా బాగుంటాయి. ఇడ్లీ పిండిలో కొంచెం గోధుమ పిండి మైదా వేసి కలిపి అంటే మైదా నేను మామూలుగా వేయను. కాకపోతే మొన్న కజ్జికాయల కోసం తెచ్చిన మైదా అని కొంచెం ఉంది. అది కూడా ఒక గుప్పెడు కన్నా ఇంకా తక్కువే ఉండిద్ది. కొంచెమే ఉంది. అది ఇంకా వేస్ట్‌గా పడేయటం ఎందుకులే అని చెప్పి కొంచెం మెత్తగా వస్తాయి కదా అని అదేసి ఇంకా మళ్ళీ కొంచెం గోధుమ పిండి వేసి కలిపి చేశాను. బోండాలైతే చాలా బాగా వచ్చినాయి. ఇంకా చట్నీ కూడా ముందు రోజుదే ఉంది. ఈజీగా అయిపోయింది. ఇంకా ఈ క్యారేజీలు వచ్చేసి మా ఆయన క్యారేజ్ వద్దన్నాడు. మా పిల్లలు కూడా స్కూల్‌లో తింటామంటున్నారు. ఈ మధ్య తీసుకెళ్ళట్లేదు సరిగ్గా. ఒక్కో రోజు తీసుకెళ్తున్నారు. ఒక్కో రోజు తీసుకెళ్ళట్లేదు వద్దంటున్నారు. ఇంకా బలవంతం చేయడం ఎందుకులే అని చెప్పి నేను కూడా సరే అని చెప్పాను. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు ఇంట్లో ఫుడ్డే కాకుండా బయట ఫుడ్ కూడా అలవాటు కావాలి కదా అని చెప్పి నేను ఇంకా బలవంతం చేయలేదు. మా పిన్ని కూడా అదే అంటుంది. రేపు ఎప్పుడైనా పెద్దయిన తర్వాత హాస్టల్‌కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారులే. ఇప్పుడు కొంచెం అలవాటు అయితే అని అంటుంది. ఇంక సరే నాకు కూడా నిజమే కదా అని అనిపించింది. ఇంకా టిఫిన్ మాత్రమే కాబట్టి అసలు తొందరగా పని అయిపోయినట్టుంది నాకు ఈరోజు. అంట్లు ముందు రోజే కడుక్కున్నాను. ఇంక బట్టలేమో వాషింగ్ మిషన్‌లో వేసేసాను. ఇంకా నీళ్ళు చల్లి ముగ్గేయడానికి ముగ్గు తడిసిపోయింది ముందు రోజు వర్షం పడి. ఇంక ముగ్గేసే పని కూడా లేదు. టిఫిన్ ఒక్కటే అవ్వడం వల్ల తొందరగా పని అయిపోయింది. మా అమ్మాయికి ఇక్కడ సవరం పట్టి లంగా ఓణి వేసి రెడీ చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. బాగా కొంచెం పొడవు జడేసి జడకి ఉండిద్దా లేదని ట్రై చేశాను కానీ మొత్తం సగం వెంట్రుకలు అందట్లేదు. సగమే మాత్రమే వస్తున్నాయి జడలోకి. కొంచెం పొడుగు పెరిగేదాకా ఆగాలి. ఇంకా వాళ్ళు మా పక్కింట్లో పెడతారు బండి. అందుకని అక్కడ ఉండిద్ది. బ్యాగులో అవి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఎక్కి వెళ్తారనమాట. రోజు వెళ్ళడమే చూపిస్తాను కదా ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటారేమో అందుకని చెప్తున్నాను. అయితే ఈ మధ్య నాకు 4, 5 రోజుల నుంచి బాగా అసలు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ వస్తున్నాయి. బాడీలో ప్రోటీన్ మనం ఎక్కువ తినే ఫుడ్‌లో ప్రోటీన్ తక్కువగా ఉంటేనంట అట్లా స్వీట్ క్రేవింగ్స్ వస్తాయంట. అది నిజమో కాదో కానీ నేనైతే గుడ్డు తిన్నాను. ముందు రోజు, ఈరోజు గుడ్డు తినేసరికి కొంచెం స్వీట్ క్రేవింగ్స్ తగ్గిననిపించినాయి. అసలు ఎంత స్వీట్స్ తెగ తినాలనిపిస్తుంది ఈ మధ్య ఏంటో. మా పిన్ని వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా ప్రశాంతంగా ఒక గుడ్డు తిని దాంతో పాటు బోండాలు కూడా పెట్టుకొని తిన్నాను. నేను గుడ్లు తిన్నా ఏం తిన్నా కూడా ఇంట్లో ఏం టిఫిన్ చేస్తే అది కొంచెమైనా తింటాను ఖచ్చితంగా. తినకుండా ఉండలేను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఈరోజు అయితే చెక్కలు చేద్దామని నేను మొన్న కజ్జికాయలకి శనగపిండి ఇవన్నీ వేసి పెట్టాను కదా ఆ రోజే బియ్యం అండిన్ని ఆరబోసి 4 కిలోలు బియ్యం కడిగి ఆరబోసి మిల్లుకి వేపించుకొచ్చాను ఆ రోజే. ఎందుకంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే స్నాక్స్ ఏయోటి వెంటనే చేసి పెట్టవచ్చులేనని చెప్పి మనం బియ్యం ఆరబోసి మిల్లుకి వేపించడానికే చాలా కష్టంగా అనిపించిద్ది. అవి మిల్లుకి వేపించే రెడీగా ఉందంటే చాలా అప్పటికప్పుడు చేయాలనిపించిద్ది ఈజీగా. అందుకని ఒకేసారి రోజు ఎలాగో కడిగి పోస్తున్నాం కదని ఒకే రోజు వేసి పెట్టాను. ఇంకా ఎప్పుడైనా కూడా ఈజీగా చేయాలనిపించిద్ది. ఇంట్రెస్ట్ వచ్చిద్ది. లేదంటే అమ్మో ఇప్పుడు బియ్యం కడిగి ఆరబోయాలా మళ్ళీ మిల్లుకి దగ్గర తీసుకోవాలా ఇదంతా పెద్ద పనిలే అని రోజు రేపు చేద్దాం అని పోస్ట్ పోన్ చేయాలనిపించిద్ది. అందుకని ఒకేసారి వేసి పెట్టేశాను. నేను ఎప్పుడు చేసినా కూడా ఎక్కువ చేయను. కేజీనే చేస్తుంటాను. కేజీ అయితే మాకు 10 రోజులు వస్తాయి. కేజీ చేయడం వల్ల ఏమో నాకు చాలా ఈజీగా అనిపించిద్ది. ఎవరైనా అయితే మామూలుగా ఇట్లాంటి వంటలు చేసేటప్పుడు వేరే వాళ్ళని పిలుచుకుంటా ఉంటారు కదా నేను అసలు పిలవను. మ్యాక్సిమం నేనే చేసుకుంటా ఉంటాను. ఒకవైపు స్టవ్ అదే పుల్లలు కట్టెల పొయ్యి మీద అయితే చేయను. గ్యాస్ మీద చేస్తాను. పండగలప్పుడు అట్లా అయితే ఒక 2, 3 ఐటమ్స్ వెరైటీలు చేస్తాం కాబట్టి అప్పుడు చేస్తా కానీ ఇంక వీటి రోజులు ఎప్పుడైనా మా కేజీ ఏముంది ఎంతసేపు అయిపోతాయిలే అని చెప్పి గ్యాస్ మీదే చేస్తాను. చాలా ఈజీగా అనిపిస్తాయి నాకైతే చెక్కల రెసిపీ. పిండి ఆల్రెడీ పట్టించుకుంటాం. ఇంకేముంది పచ్చిమిరపకాయలు అల్లం మిక్సీకి వేసి
పచ్చెనగపప్పు, జీలకర్ర, కరివేపాకు ఇవేసి కలుపుకోవడమే. నాకేంటో ఫాస్ట్‌గా అంటే ఎక్కువ సార్లు చేయడం వల్ల మా పిల్లలకి చక్రాలు గానీ, చెక్కలు గానీ ఎక్కువగానే చేస్తుంటాను. బయట స్నాక్స్ కొనకుండా. ఎక్కువ సార్లు చేయడం వల్ల ఏంటో గానీ నాకు ఈజీగానే అనిపిస్తయి. ఒకవైపు ఒత్తుకుంటూ, ఒకవైపు నూనెలో యేసుకుంటా చేసుకుంటున్నాను. అసలు స్కూల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకైతే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. మొన్నటిదాకా సెలవుల్లో అయితే పిల్లలకి ఫోను అడుగుతా ఉన్నారు. బయటేమో ఏమో అందరూ ఊర్లకెళ్ళిపోయారు. ఎవరికి వాళ్ళు మా ఇంటి దగ్గర పిల్లలు ఎవ్వరు లేక వీళ్ళిద్దరే అయ్యి నాకైతే విసుగొచ్చేసింది. అసలు పద్దాకల ఫోన్ అడుగుతా ఉన్నారు. ఏం చేయాలో తొందరగా స్కూల్ పెడితే బాగుండు అని ఎన్ని సార్లు అనుకున్నాను. అది అందరూ పిల్లలు గోల భరించలేక స్కూల్ పెడితే బాగుండు అనుకున్నారేమో గానీ నేను మాత్రం కేవలం ఫోన్ అడుగుతున్నారు. వీళ్ళకి ఏం పిల్లలు లేరు ఆడుకోవడానికి అని మాత్రమే అనుకున్నాను. ఫోను ఇవ్వాలంటేనే నాకు భయమేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య టీవీలో చూశాను నేను. ఏంటంటే ఈ మధ్య అదే మానసిక హాస్పిటల్స్ ఉంటాయి కదా! అంటే ఇంగ్లీష్‌లో ఏమంటారో నాకు తెలీదు గానీ పెద్దవాళ్ళకి ఎలాగైతే సైకియాట్రిక్ ఇంగ్లీష్‌లో నాకు రావట్లేదు. మానసిక పరమైన ఏదైనా వ్యాధులొస్తే ఎలాగైతే హాస్పిటల్స్ ఉన్నాయో అలాగే పిల్లలకు గూడా ఈ మధ్య ఫోన్‌కి అడిక్ట్ అయిన వాళ్ళకి హాస్పిటల్స్ పెట్టారంట. దాంట్లో జనవరి నుంచి ఈ మే నెల దాకా చూస్తుంటే ప్రతి నెల గూడా దాంట్లో చేరే వాళ్ళు పెరుగుతానే ఉన్నారంట. పర్సెంటేజ్ ప్రతి నెల ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవుతా ఉన్నారంట పిల్లలు. వైజాగ్‌లో అనుకుంటా అది హాస్పిటల్ పెట్టింది. చూసాను ఆ న్యూస్. నాకు అది చూసిన దగ్గర నుంచి అసలు భయమేస్తుంది. అమ్మో! అసలు పిల్లలకి ఏమవుతుంది ఏంటో అనని. మా పిల్లలకైతే నాకు భయం లేదు కానీ ఫ్యూచర్‌లో ఇప్పుడు ఈ చిన్న పిల్లలు కాబట్టి నేను గదుముతాను. వింటారు. రేపు పెద్దయిన తర్వాత నేను చెప్పినా వినరు కదా! అంతెందుకు నేను పెద్దవాళ్ళను గూడా ఫోన్ అదే పనిగా చూసేవాళ్ళని, ఫోన్‌కి అడిక్ట్ అయిన వాళ్ళని చాలా మందిని చూశాను. తెగ చూస్తుంటారు పెద్దవాళ్ళు గూడా. ఇంకా రేపు మన పిల్లలు ఎలాగా అడిక్ట్ అవుతారో బయటికెళ్ళి ఎక్కడైనా హాస్టల్స్‌లో అలాగుంటే ఫోన్‌కి అడిక్ట్ అయితే ఏం చేస్తామోనని భయమేస్తుంది. మన ముందున్నంత వరకు ఓకే. ఏదో కొంచెం చెప్పగలము. అది కూడా చిన్న పిల్లలు కాబట్టి ఇప్పుడు చెప్పగలుగుతున్నాం గానీ పెద్దయ్యాక ఏం చెప్పగలుగుతాం చెప్పండి? ఎదురు మాట్లాడితే. నాకసలు భయమేస్తుంది అదంతా దలుచుకుంటేనే. అదీ గాక దానివల్ల నష్టాలు ఇప్పుడు తెలీదు. చాలా మందికి తెలియక పేరెంట్స్ ఇస్తున్నారు గానీ ప్రస్తుతానికి ఏం లాస్ లేదు గదా! అని జెప్పి లాంగ్ టర్మ్‌లో చాలా లాస్ ఉండిద్ది అట్లా ఫోన్ చూడడం వల్ల. ఇంకా ఇక్కడ ఇదొచ్చేసి నేను నైటు చపాతీలు చేస్తున్నాను. ఎందుకంటే మొన్న కజ్జికాయలు చేసింది లోపల స్టఫ్ ఉండిద్ది గదా! శనగపిండి అదంతా కొంచెం మిగిలింది. ఆ పిండి కొంచెం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మళ్ళీ కొంచెం గోధుమ పిండి కలిపి కజ్జికాయలయితే ఏస్తున్నాను నైట్ టైము. ఆ కజ్జికాయలు చేయంగా ఇంకా కొంచెం పిండి మిగిలితే అది ఇంకా చపాతీల్లాగా కాల్చేశాను. నైట్‌కి ఇంకేం చేసే పని లేకుండా చపాతీలు తినొచ్చులే అని చెప్పి. పచ్చడుంది. ఆ పచ్చడి ఏసుకొని తినొచ్చులే అని. మీరు కూడా మీ పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. నేనైతే స్కూల్ ఉంటే మాత్రం ఫోన్‌లు అస్సలకి ఇవ్వను. ఎందుకంటే స్కూల్‌కి నుంచి 4కి వస్తారు. రాగానే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చీకటి పడే దాకా ఆడుకుంటారు. ఇంకా చీకటి పడగానే ఇంట్లోకొచ్చి స్నానం చేసి హోంవర్క్ రాసుకుంటారు. హోంవర్క్ అయిపోగానే వెంటనే చాలా పెందలాడే పడుకుంటారు వాళ్ళు. ఇంకా ఫోన్ చూడడానికి టైం ఉండదు. వాళ్ళు అడగరు, నేను ఇవ్వను. సెలవుల్లో మాత్రం ఇంకా ఎక్కువ టైం ఉంటారు కాబట్టి అందరూ ఊర్లకెళ్ళిపోయి ఎవ్వరు లేక అడుగుతారు. కొంచెం సేపు ఇస్తాను సెలవుల్లో గూడా ఎక్కువ సేపు ఏమి ఇవ్వను. కానీ ఆ కొంచెం సేపు ఇవ్వాల్సొస్తుంది ఎవ్వరు లేకపోవడం వల్ల. అది గూడా ఈ సంవత్సరం సెలవులకే ఇచ్చాను. అంతకుముందు అసలు ఇచ్చిందే గుర్తులేదు. ఎందుకంటే మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు గదా! వాళ్ళతోటి ఆడుకునేవాళ్ళు. ఈ సంవత్సరం మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఊరికెళ్ళిపోయారు. ఇంక అందుకని ఇయ్యాల్సొచ్చింది. మా ఇంటి పక్కన గాని ఈ పిల్లలు ఎవ్వరు లేరు. కాసేపు వీళ్ళిద్దరు ఆడుకున్నా గూడా కొంచెం ఒక 2 గంటలు అలా ఆడుకుంటారు. ఎక్కువ సేపు ఆడుకోలేరు గదా! అందుకని మీ పిల్లలు పెరిగే కొంది జ్ఞాపక శక్తి తగ్గడము, అలాగే ఎక్కువ సేపు దేని మీద ఫోకస్ చేయలేరంట. నిజంగా పిల్లల మీద ఇష్టం ఉన్న వాళ్ళైతే అట్లా ఫోన్‌లు అలవాటు చేయమాకండి. ఎలాగోలా ఎంగేజ్ చేయడానికి ట్రై చేయండి. పదే పదే ఇదే చెప్తుంది తింగరదానిలాగా అని అనుకోమాకండి. పిల్లల విషయం కాబట్టి మనం సంపాదించేదంతా, ఆలోచించేదంతా వాళ్ళ గురించే కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఈ విషయం మీద మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. వెళ్తూ లైక్ ఇచ్చేయాలి.